రైతుల భూముల పట్టా పాస్ పుస్తకాలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించడంతోనూ భూముల రీసర్వే పేరుతో సర్వే చేపట్టి సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి చిత్రపటం వేసుకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి గండి కొండలరావు పేర్కొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రైతులకు నూతనంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కోటం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 22A రైతులకు సంబంధించిన భూములన్నీ బయటికి తీయాలని చెప్పి మనకి నూతన సంవత్సర కానుక ఇవ్వడం. అంటే ఎవరికో విఆర్ఓ కోపం వచ్చో, ఎంఆర్ఓ కోపం వచ్చో, ఆర్డీఓ కోపం వచ్చో 20BAలో రాసేసిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే పోతే అక్కడ వైసీపీ నాయకులను గౌరవించకపోతే, లేదా ఆడ భూమి పక్కన మన భూమి ఉంటే అమ్మకపోతే 22A రాస్తారు. 22A అంటే ప్రభుత్వ భూమి అని చెప్పి రాసేస్తాను. రిజిస్ట్రేషన్ చేసుకోలేము, అమ్మాయి పెళ్లికి ఉపయోగపడదు, అబ్బాయి కాలేజీ టైంకి ఉపయోగపడదు, మనకు ఆరోగ్యం బాగోపోతే ఉపయోగపడదు. అంచేత అటువంటిది వేళ ఒక మరి పేరెంట్ సర్వే నెంబరు ఎండోమెంట్ లో ఉండి సబ్ డివిజన్ సర్వే నెంబర్ మన సొంత ఆస్తి అవుతే అటువంటిది కూడా బయట తీసేయమన్నారు. ఎండోమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్ సర్వే నెంబర్ ఎండోమెంట్ లో ఉంది కదా, సర్వే నెంబర్ 2 అనుకోండి, 2/2 కూడా ఎండోమెంట్ కి చెందుతుందని చెప్పి వాళ్ళు 22A పెట్టేస్తున్నారు. అదేవిధంగా సర్వీస్ నామ్స్ ఇప్పుడు రాజా గారు ఇచ్చేవి కానీ, ఎవరైనా కింద స్థాయి మంగళలో చాకల్లో వాయిద్యం చేసే వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ నామ్స్ కానీ వీటిని కూడా 22A తీసేస్తున్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి 10 నామ్స్ పెట్టారు. ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీ నుంచి రికమెండ్ చేసి నాకు ఎవిడెన్స్ ఉన్నా, అడకల్లో ఉన్నా మరి వాళ్ళు కూడా ఇచ్చేయమని చెప్పారు. అలాగే 1954 ముందు అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు అసైన్ చేసిన ల్యాండ్స్ కూడా 22A తీసేమన్నారు. అంటే మనం అటువంటి ఉంటే మన రైతులు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, మన ఇంటికి ఆఫర్స్ వచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ 22A 5 రకాల డిలీట్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. ఇది రైతులందరికీ కూడా శుభపరిమాణం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మనం రైతులు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రీసర్వే పేరుతో దోపిడీ జరిగిందో, ఇప్పుడు మన దగ్గర ఎవరైనా ఎక్కడన్నా ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, సర్వేకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, విఆర్ఓకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. రీసర్వే గ్రీవెన్సెస్ చాలా ఉన్నాయి. మాకు ప్రతి శుక్రవారం 1-2 వస్తూనే ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారంటే పేరెంట్ సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటుంది. మరి గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో రైతులకి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నందుకు నేను పాస్బుక్ సాక్షిగా నేను కూడా చెప్తా, నేను కూడా అతని బొమ్మ ఉందని వ్యతిరేకించి మా గ్రామంలో ఇప్పటికీ కూడా పాస్బుక్లు నేను తీసుకోలేదు. అలా చాలా మంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం వల్ల పాస్బుక్లు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు. ఈరోజు చక్కగా మరి ఏదైతే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి రైతాంగం పట్ల రైతుల శ్రేయస్సు కోరుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేబినెట్ లో ఆలోచన చేసి మరి రైతులు తన తాత ముత్తాతల నుంచి వారసత్వం పొందుతున్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం తగదని, అలాగే భూమి విస్తీర్ణాల్లో కానీ రీసర్వే అప్పుడు కూడా వారి యొక్క అనుయాయులకి అప్పనంగా కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేసి
ఏదైతే గతంలో తెలుగుదేశం జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు భూమి విస్తీర్ణాలు కూడా తగ్గించి అనేక చోట్ల రైతాంగాన్ని కళ్ళనీళ్ళు పెట్టించినటువంటి గత ప్రభుత్వంలో మరి అది జరిగితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి చక్కగా మరి ఏదైతే ప్రభుత్వం యొక్క రాజముద్రతో ఎటువంటి ఏ నాయకుడి బొమ్మ లేకుండా ఇందులో రైతాంగం యొక్క సర్వే నెంబరు వారి యొక్క విస్తీర్ణం అలాగే దీంట్లో మీ యొక్క భూమి యొక్క స్కెచ్ మ్యాప్ మరి అన్ని కూడా దీంట్లో పొందుపరిచి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ పాస్బుక్ ఇవ్వడం చాలా రైతాంగానికి ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. రైతుకి సంక్రాంతి పండుగ కన్నా ముందు వచ్చినటువంటి పండుగ. ఎందుకంటే